హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సంధ్య. సో ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళి వ్లాగ్ అన్నమాట. అంటే ఈరోజు మేము వ్రతం ప్లస్ నోములు రెండు చేసాం. అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్లో చెప్పండి. హాయ్ గాయ్స్, సో ఈరోజు మనం మా ఆయన కంపెనీలో ఈ టపాకులు ఇచ్చారంట. సో లెట్స్ ఓపెన్ ది బాక్స్. అంటే యాక్చువల్లీ దివాళీకి బోనస్ ఇచ్చిండ్రు అండ్ స్వీట్ బాక్స్ వచ్చింది అండ్ దాంతోపాటు ఈ బాక్స్. సో ఇది బాక్స్ అన్నమాట. చూద్దాం ఏమున్నాయో. ఇది మిరపకాయ బాంబు. ఏంటమ్మా నీకు ఇస్తా, 1 minute అటు చూపించి తీసుకో. వాడు అసలు ఆగట్లేదు. మిరపకాయ టపాసులు ఇవేంటి, లడి అంట. చెప్పమ్మా. సమ్ కలర్ పెన్సిల్. ఇది రౌండ్ తిరుగుతుంది కదా. ఇది ఏమంటారు దీన్ని? భూచక్రం. తోతనా? ఐ డోంట్ నో. ఈ పట్టపాసులు. ఇదేంటిది ఇట్లా రౌండ్గా? తొర అంట. ఇది పెన్సిల్స్ లాగా ఇచ్చిండ్రు. ఏంటివా? ఇవి సంథింగ్ వీడు కూడా చూపిస్తుండు. ఇవేంటివి నాన్న? సుర్సుర్బత్తి. ఎలా కాలుస్తారు చూపి. ఇవి కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. ఎందుకు? అన్నీ ఎక్కువ సుర్సుర్బత్తిలా ఉన్నాయి. వీడు కూడా చూపిస్తుండు. అండ్ ఇది కింగ్ సంథింగ్. ఏంటమ్మా చూపి ఇక్కడ. ఏంటివి అవి? కాలుస్తావా నువ్వు? నీకు ఇష్టమా బాంబులు? అగైన్ సుర్సుర్బత్తి. ఎక్కువ సుర్సుర్బత్తిలే ఉన్నాయి. వీడు చూపించి పడేస్తూ. చూపి, మంచిగా చూపి. రాకెట్, భూచక్ర. ఎట్లా తిరుగుతుంది పెట్టేది? నువ్వు టపాకులు కాల్చినావు. సో డోంట్ మిస్ ద బ్లాగ్, వాచ్ టిల్ ద ఎండ్. నా దివాళీ పండుగ ఎలా అయిందో చూద్దాం. నేనేమేమి పిలిచాను. వాళ్ళ కంపెనీలో ఇచ్చినవి కాకుండా ఇంకా ఇన్ని క్రాకర్స్ కొన్నాడు మా ఆయన. అండ్ మా తక్షిత్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో చూసిండ్రు కదా. మా పాప మా తక్షిత్ ఇద్దరు ఆడుకుంటుండ్రు వాళ్ళ డాడీ షాపింగ్ చేసేంత వరకు. అండ్ సో ఇంటికి వచ్చేసాక ఏదేది ఏంటి అనేసి అన్ని క్రాకర్స్ ఓపెన్ చేస్తుండ్రు వాడు వాళ్ళ డాడీ.
ఫస్ట్ ముక్కులతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేది పూల వరకే. ఇంటి ముంగల పూలు ఉంటేనే అది పండుగలాగా ఒక ట్రెడిషనల్ వైబ్స్ అనేది వస్తుంది. సో ఆ రోజైతే మార్నింగే వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చినాం. అండ్ ఇస్తరాకుల కంటే దేవునికి ప్రసాదానికి నైవేద్యం పెట్టడానికి ఆకులు ఇస్తరాకులు రెడీ చేయడానికి ఆ స్టిక్స్ కట్ చేస్తుండ్రు వాళ్ళు. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే మా ఇంట్లో నోములాగా అయితే ఇస్తరాకులనే మేము పెడతాము, పేపర్ ప్లేట్స్లో ఏం పెట్టాము. ఆకులు తెంపుకొచ్చి ఇట్లనే చేసి పెడతాము. అండ్ నా చిన్నప్పుడు అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను ఇస్తరాకులు చేసేయంగా చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ మళ్ళీ ఇవన్నీ ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ మా అత్తగారు ఊరికి వచ్చాక ఓన్లీ స్పెషల్లీ నోములకే ఇస్తరాకులు ఇలా చేయడము. ఏందో అసలు మ్యారేజ్ కన్నా ముందు పూజలు పునస్కారాలు ఎక్కువ చెయ్యము మనము. జస్ట్ ఒకవేళ చేసే కొన్ని పిక్స్ కోసం పోస్ట్ కోసం అంతే చేసిన రోజులు ఉన్నాయి నేనైతే. బట్ ఇక్కడ మా అత్తగారి సైడ్ అయితే ఎన్ని ఘనం ఉన్నాయో అసలు. బట్ పూజ చేశాక ఒక మెంటల్ పీస్ అనేది, పాజిటివ్ ఎనర్జీ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వంటలు చేస్తున్నాం. ఫస్ట్ మేము మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసినాకనే పూజ మీద కూర్చున్నాము. ఇవి దేవతకు అంటే నోముల కాడ పెట్టడానికి సపరేట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నోములు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అప్పటి వరకు సత్యనారాయణ వ్రతానికి కూడా రెండు ఒకటేసారి ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫుడ్, మళ్ళీ మళ్ళీ లేవకుండా పూజ మీదకి వెళ్ళి. మీకు కూడా నోములు ఉన్నాయా? ఉంటే మీరు ఎలా చేసుకుంటారు? అంటే మేమైతే ఇట్లా పందిరేసి అలా చేసుకోము. మేము కల అడవిలోకి వెళ్ళి వనం తెచ్చి ఈ గౌరమ్మని చేసి ఇట్లా 21 తీయ బూరెలు పెట్టేసి అలా చేస్తాం నార్మల్గా అయితే. మీరు ఎలా చేస్తారో కమెంట్ తప్పకుండా మెన్షన్ చేయండి. ఇక్కడైతే నోములు స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేనైతే నా మ్యారేజ్ 3 years అవుతుంది. ఈసారి నేను ఫస్ట్ టైం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను బొట్టు పెట్టి పిలిచిన. అబ్బా ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంత పెద్ద ఊరు ఉంది నాకు ఈసారి తెలిసింది. ఒక సైడ్ ఫాస్టింగ్ ఉన్నా వ్రతం అయ్యేదాకా తినొద్దని. ఇంకా అన్నీ తిరిగేసరికి దట్టు బైక్ మీదనే పోయినా కానీ అన్ని ఇల్లులు పక్కనే, ఇట్లా బండి మీద పోవడానికి రాదు. దిగి 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 అబ్బబ్బబ్బా అన్ని ఇల్లులు తిరిగి సో ఫస్ట్ టైం ఊరంతా తిరిగేసి వచ్చిన ఇక. అండ్ సో ఇలా మా వ్రతం అయితే మా నోములు అయితే అయ్యింది. దీనినే వనం అంటారు. అంటే ఎవరు తిరిగని చోట అంటే అడవిలాగా ఉండే దగ్గరికి వెళ్ళి ఇవి తెస్తారన్నమాట. లైక్ 21 రకాలు అనుకుంటా, డిఫరెంట్ చెట్టు వాళ్ళ అలా తెస్తారు. అండ్ నేను త్వరగా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే వంటలు ఏమేమి చేశారో ఒక వీడియో తీసుకున్నా. దీన్ని బజ్జీ అని అంటారు, చింతపండుతో చేస్తారు. మీ సైడ్ కూడా చేస్తారా చెప్పండి. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే చెయ్యలేదు అది. అండ్ సత్యనారాయణ వ్రతం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది, నోములు అయిపోయాయి కాబట్టి.
వాళ్ళు ఫుడ్కి కిందనే పెట్టేసినాం, ఇంకా కొంతమంది పైకి ఇక వెళ్ళలేదు కాబట్టి బాయ్స్ మాత్రం పైన చేసిండు ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ అప్పటి వరకే మా తక్షు మా వారు ఇంకా పటాకులు స్టార్ట్ పెట్టేసిండు బయటనే. అండ్ నేనైతే చాలా అలసిపోయినా, ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఫాస్ట్ ఉన్నా. అండ్ ఇక ఇంట్లో పూజ అంటే చాలా పనులు ఉంటాయి, చాలా అలసిపోయినా. ఇంకా నా వల్ల అవ్వలేదు పాపతోని. ఇంకా మా ఆయన ఆ టైంకి అండ్ ఫాదర్హుడ్ డ్యూటీస్ కదా అది కూడా, సో షేరింగ్ చేసుకుంటున్నాం. ఓకే, బై ఫర్ నౌ. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.